మీకు పెళ్ళి కానట్లయితే పెళ్ళయ్యేంత వరకు కూడా మీరు జారత్వానికి, అంటే సెక్షువల్ సిన్, అది కిస్సింగ్ అయినా, అది రొమాన్స్ అయినా, అది ఎనీ సార్ట్ ఆఫ్, మేము ఇంటర్కోర్స్ చేయట్లేదు కదా అక్క, సో దిస్ ఇస్ ఫైన్ అని మీరు అనుకుంటున్నారేమో. బట్ ద లార్డ్ ఈస్ స్పీకింగ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ సెక్షువల్ సిన్, ఎనీ ఫార్మ్ ఆఫ్ బాడీలీ అన్గాడ్లీనెస్ ఇస్ సిన్ఫుల్. అది దేవుని చిత్తము కాదు. జారత్వము దేవుని చిత్తము కాదు. పెళ్ళి కాని వారు పెళ్ళి అయిన వారితో ఒకవేళ సెక్షువల్ సిన్ మెయింటైన్ చేస్తున్నా, పెళ్ళి కాని వారు అదే వయసులో ఉన్న వారితో ఇది కిస్సే కదా సిస్టర్, ఇట్స్ ఓకే, ఇట్స్ జస్ట్ ఫైన్, ఈ లేటెస్ట్ జనరేషన్లో మనం ఉన్నాము, ఇట్స్ జస్ట్ స్మాల్ కేస్, ఇట్స్ ఓకే అని మీరు అనుకుంటున్నారేమో. మీరు దేవుని చిత్తం నెరవేర్చేవారుగా ఉండాలనుకున్నట్లయితే మీరు వాక్యం మరొకసారి చదువుతున్నాను. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. రెండవ దేవుని చిత్తం మనం ఇక్కడ చూస్తున్నాము. జారత్వము చేయకుండా సెక్షువల్ సిన్కి ఎంత దూరముగా ఉంటే అంత మంచిది. మనం చూస్తాము, ఒక చిన్న పులిసిన పిండి మొత్తం పిండి అంతా పులుపు చేస్తుందంట. సో ఒక కిస్సే కదా అనుకుంటాం, రేపు కిస్సే కదా, రేపు హగ్ కూడా ఇస్తాం అనుకుంటాం. ఆ పర్సన్ అంటాడు, ఈరోజు నా బర్త్డే, నాకు ఒక హగ్ కూడా ఇవ్వవా, ఒక కిస్ కూడా పెట్టవా, నాతో ఒక చిన్న రొమాన్స్ చేయవా, నేను బాధపడతాను కదా అని అంటాడేమో. మీరు తనని పెట్టడానికి, తన బాధపడకుండా ఉండడానికి మీరు చేస్తున్నారేమో, కానీ దేవుని చిత్తానికి మీరు దూరంగా వెళ్తున్నారు.